భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. రాత్రి బండి భగీరథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అనంతరం మేడ్చల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో బండి భగీరథ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు పోలీసులు. బండి భగీరథ్ ఫోక్స్కో కేసు విషయంలో నిన్న ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందస్తు బెయిల్కు, అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథ్ కు ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. శనివారం ఉదయం పోలీసులు భగీరథ్ పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లుగా రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్ ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. పోలీస్ అకాడమీ, అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా వెల్లడించారు. భగీరథ్ ను స్టేషన్ కు తీసుకువెళ్లగానే కేసు పర్యవేక్షణ అధికారిని డీసీపీ రితిరాజ్ అక్కడికి చేరుకున్నారు. ఇక ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ నిందితుడికి కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అరెస్టును ప్రకటించాక భగీరథ్ కు తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. భగీరథ్ ను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న ఫోక్స్కో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ పరారులోనే ఉన్నాడు. నిన్న ఉదయం అతను లొంగిపోతాడని ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉండగానే పోలీసులు హైదరాబాద్, కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో 5 బృందాలతో గాలించారు. బంజారా హిల్స్, సాగర్ సొసైటీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లోనూ తనిఖీ చేయడంతో అరెస్టుపై అంతా ఉత్కంఠ నెలకొంది. నిందితుడు లేకపోవడంతో గంట తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం ఉత్కంఠకు దారితీసింది. భగీరథ్ పై కేసు నమోదైన మరుసటి రోజు నుంచే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాల్ డేటా రికార్డ్స్ ను పోలీసులు పరిశీలించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడ ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో చివరిగా మాట్లాడినట్లుగా గుర్తించి శనివారం ఆయా చోట్ల వెతికారు. ఇక మరో ప్రత్యేక బృందం కరీంనగర్లోని భగీరథ్ ఇంటితో పాటు అతని మేనమామ వంశీకృష్ణ స్నేహితులు, బీజేపీ కార్యకర్తల ఇళ్లలో తనిఖీ చేసినా ఫలితం కనిపించలేదు. మరోవైపు సాయంత్రం సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైనా లొంగిపోవచ్చని భావించారు. ఇక ఈ క్రమంలోనే రాత్రి బండి సంజయ్ ప్రకటన వెలువరించడం, లొంగిపోవడం, మరోవైపు పోలీసులు అరెస్టు చేసినట్టుగా ప్రకటించడం వెంటనే జరిగిపోయాయి. రాత్రి 9 గంటల సమయంలో 4 కార్లలో 2 న్యాయవాదుల్ని వెంటబెట్టుకుని భగీరథ్ నేరుగా పేట్ బషీరాబాద్ ఠాణాకు వెళ్లినట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భగీరథ్ లొంగిపోతాడన్న సమాచారంతో సైబరాబాద్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం, పేట్ బషీరాబాద్ ఠాణాల దగ్గర పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. భగీరథ్ తరపున న్యాయవాది ఒకరు స్టేషన్కు రావడంతో నిందితుడు ఖచ్చితంగా వస్తాడని అంచనా వేశారు. భగీరథ్ ను బండి సంజయ్ వెంటబెట్టుకుని స్వయంగా స్టేషన్కు వస్తారని ప్రచారం జరిగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు పోలీస్ స్టేషన్ గేటు ముందు బారిగేట్లను ఏర్పాటు చేశారు. కేసు పంచనామా కోసం తహసీల్దార్ కార్యాలయానికి చెందిన రికార్డ్ అసిస్టెంట్ బాలప్రసాద్ ను మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి పిలిపించడంతో బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ కు వస్తాడని అంతా అంచనా వేశారు. తన కుమారుడు భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో అతడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన రిలీజ్ చేశారు. భగీరథ్ ను అరెస్టు చేయలేదని తామే పోలీసులకు అప్పగించినట్టుగా తెలిపారు. చట్టంపై గౌరవంతో తానే పోలీసులకు అప్పగించినట్టుగా చెప్పారు. లాయర్ల సమక్షంలో భగీరథ్ ను పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఫోక్స్కో కేసు నమోదైనప్పుడే భగీరథ్ ను పోలీసులకు అప్పగించారని భావించినా ఏ తప్పు చేయలేదని తమ అబ్బాయి చెబుతున్నాడని ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగినట్టుగా వివరించారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే అన్నారు కేంద్ర బండి సంజయ్. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు బండి సంజయ్.
పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్ళకు ఎస్ఓటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పియాస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు కేస్ డైరీ యొక్క మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ తీసుకొచ్చి ఇచ్చాము. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. మీరు లొంగిపోయినప్పుడు నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ రావచ్చు కదా, కేసు నమోదైంది అక్కడే కదా. మీరు మీ టీవీలలోనే ప్రసారం చేసినటువంటి విజువల్స్ తోటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వి ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ సరెండర్ బిఫోర్ ది కోర్ట్. అంటే పోలీసులు ఒత్తిడి వల్లే మీరు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు, పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో కాకుండా పోలీసులకి రోడ్డు పైన హ్యాండ్ ఓవర్ చేశారని వీటన్నిటికీ మేము తర్వాత సమాధానం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్ చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము, బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే మీరు ఆధారాలు ఇస్తారని కదా, ఏమైనా ఆధారాలు ఇచ్చారా, ఏమైనా చేశారా? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం.